ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి కాంగ్రెస్ అధిష్టానం ఎండ్ కార్డు వేసింది. 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత వీడి సతీశన్ సీఎం అంటూ ప్రకటన చేసింది. కేరళం గవర్నర్ను కలిసిన వీడి సతీశన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు సతీశన్ తో కలిసి పనిచేస్తారని అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. 10 రోజులుగా సాగుతున్న మల్లగుల్లాలు చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్ సతీశన్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో చివరకు సతీశన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో రాష్ట్రంలో సీఎల్పీకి కొత్త నాయకుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తి అధికారం ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీనికి అనుగుణంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా అనేక ఇతర నాయకులతో సమావేశమైన ఏఐసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విస్తృత చర్చలు జరిపారు. కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ను నియమించినట్లు కేరళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ దాస్ మున్షి పార్టీ నేతలు ప్రకటించారు. The AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. ఎర్నాకుళంకు చెందిన సతీశన్ రాజకీయాల్లోకి రాకముందు 10 ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1996లో జరిగిన తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2001 నుంచి పరాపూర్ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించడంలో ఆయన వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. కేసీ వేణుగోపాల్ తనకు మంచి మిత్రుడని, కేసీ రమేష్ చెన్నితల సహకారంతోనే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిందని సతీశన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. Both are my leaders and my seniors. I'm junior to them. They have helped a lot for this wonderful victory. We have offered many things to the people. We are going through the vulnerable situation. We have to make changes. We have to start a new era. I promise to the people of Kerala that there should be a new Kerala. కేరళం సీఎంగా వీడి సతీశన్ ఎంపికను స్వాగతిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సతీశన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సతీశన్ నాయకత్వంలో కేరళం ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అన్ని రకాలుగా ఆలోచించే అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. ഇതിനെ സർവാത്മന ഞാൻ സ്വാഗതം ചെയ്യുകയാണ്, സന്തോഷപൂർവ്വം സ്വാഗതം ചെയ്യുകയാണ്. കേരളത്തിലെ ജനങ്ങൾ വളരെ പ്രതീക്ഷയോടെയാണ് വൻ ഭൂരിപക്ഷം നൽകി യുഡിഎഫിനെ അധികാരത്തിലേക്ക് എത്തിച്ചിരിക്കുന്നത്. മുഖ്യമന്ത്രിയായി പാർട്ടി ഹൈക്കമാൻഡ് നിയമിച്ച ശ്രീ വി.ഡി. സതീശനെ അങ്ങേയറ്റം ഹൃദയം തുറന്ന് അഭിനന്ദിക്കാൻ ഈ సందర్భం ഞാൻ ఆగ్రహిക്കുന്നു. కేరళం ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ కీలక నేత రమేష్ చెన్నితాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. వీడి సతీశన్ ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు రాహుల్ గాంధీ రమేష్ చెన్నితాలకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన రమేష్ తనకు దక్కకపోవడంతో గురువాయూర్ వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు వీడి సతీశన్ నియామకంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు.